బెజవాడలో మరోసారి కేసినేని బ్రదర్స్ మధ్య వార్ మొదలైంది. మాజీ ఎంపీ కేసినేని నాని తన సోదరుడు ఎంపీ కేసినేని చిన్ని టార్గెట్ గా వరుస ట్వీట్లు పెట్టడం ఇప్పుడు చర్చగా మారింది. నిన్న ఆయన తన స్నేహితుడు రాంబాబుపై ఎంపీ చిన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వారి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారని, ఇది సరికాదంటూ ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం కేసినేని చిన్ని కార్యాలయంలో కొందరు ఆయన అక్రమార్జనలో బ్లాక్ మనీ 27 కోట్ల రూపాయలు దొంగతనం వ్యవహారంలో ఆఫీసు సిబ్బంది ఎంపీ పిఏ పరారీలో ఉన్నారంటూ ట్వీట్ చేశారు. ఇందులో ఒకరిని తీసుకొచ్చి యాసిడ్ పోశారని కూడా ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరోసారి కేసినేని బ్రదర్స్ మధ్య వారం మొదలైనట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా కూడా ఎంపీ కేసినేని చిన్ని టార్గెటెడ్ గా ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేసినేని నాని నిన్నటి నుంచి వరుస ట్వీట్లు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో సమయంలో అంటే 2024 ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరూ కూడా ప్రత్యర్థులుగా కేసినేని నాని వైసీపీ నుంచి, చిన్ని టీడీపీ నుండి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో చిన్ని గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నికల సమయంలో అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేసినప్పటికి కూడా ఎన్నికల తర్వాత కూడా కొన్ని అంశాల్లో ఇద్దరి మధ్య వారు కూడా జరిగింది. ఆయన కూడా కేసినేని నాని ట్వీట్లు చేయడం, దానికి కేసినేని చిన్ని కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. అయితే అది కొద్దినాళ్ళుగా సద్దుమణిగిన నేపథ్యంలో మళ్ళీ తాజాగా కేసినేని నాని ఎంపీ చిన్ని టార్గెటెడ్ గా ట్వీట్లు చేస్తా ఉన్నారు. నిన్న సోషల్ మీడియాలో ప్రధానంగా తన స్నేహితుడైనటువంటి తాతినేని రాంబాబుని మీద తప్పుడు కేసులు ఎంపీ ప్రోద్బలంతో పోలీసులు నమోదు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి చంద్రబాబు పరిశీలించాలని కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉదయం మరొక ట్వీట్ చేశారు. ఏదైతే ఎంపీ చిన్ని అక్రమార్జనలో 27 కోట్ల రూపాయలు ఆయన పిఏ గాని కార్యాలయ సిబ్బంది గాని దొంగతనం చేశారు, ఆ వ్యవహారానికి సంబంధించి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఒక వ్యక్తిని కూడా తీసుకువచ్చి యాసిడ్ పోశారు. దీనికి సంబంధించి అధికారిక వివరాలు ఇంకా రావాల్సి ఉందని కూడా ఆయన వరుస ట్వీట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా తన స్నేహితుడి మీద తప్పుడు కేసులు పెడుతున్న వ్యవహారాన్ని హ్యూమన్ రైట్స్ దృష్టికి కూడా తీసుకువెళ్లబోతున్నట్టుగా ఆయన ట్వీట్లు చేసిన నేపథ్యంలో మరోసారి సోదరుల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలు ఏదైతే ఉన్నాయో అవి మరోసారి రచ్చకెక్కుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ అంశం మీద ఇంకా ఎంపీ కేసినేని చిన్ని స్పందించలేదు. ఆయన ప్రస్తుతం అందుబాటులో విజయవాడలో లేకపోవడంతో దీని మీద ఆయన కూడా కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. బెజవాడలో మరోసారి కేసినేని బ్రదర్స్ మధ్య వార్ మొదలైంది. మాజీ ఎంపీ కేసినేని నాని తన సోదరుడు ఎంపీ కేసినేని చిన్ని టార్గెట్ గా వరుస ట్వీట్లు పెట్టడం ఇప్పుడు చర్చగా మారింది. నిన్న ఆయన తన స్నేహితుడు రాంబాబుపై ఎంపీ చిన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వారి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారని, ఇది సరికాదంటూ ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం కేసినేని చిన్ని కార్యాలయంలో కొందరు ఆయన అక్రమార్జనలో బ్లాక్ మనీ 27 కోట్ల దొంగతనం వ్యవహారంలో ఆఫీసు సిబ్బంది ఎంపీ పిఏ పరారీలో ఉన్నారంటూ ట్వీట్ చేశారు. ఇందులో ఒకరిని తీసుకొచ్చి యాసిడ్ పోశారని కూడా ఆరోపించారు.